హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు సిలబస్ ఏముంటుంది అనేది ఒకసారి చెప్తాను, క్లియర్గానే ఒకసారి వినండి. అయితే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్కి వచ్చి CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది అనమాట. CBT 1 వచ్చి 100 మార్క్స్కి ఉంటుంది, 90 మినిట్స్ అనమాట. అదే CBT 2 వచ్చి 120 మార్క్స్కి ఉంటుంది, 90 మినిట్సే. సో CBT 1లో సిలబస్ ఏముంటుంది అనేది చెప్తాను, ఒకసారి చూడండి. సో CBT 1 సిలబస్ వచ్చి మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనమాట. సో అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చి జనరల్ అవేర్నెస్ వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్. ఇది CBT 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి. సో CBT 1 అయిపోయిన తర్వాత అది క్వాలిఫై లిస్ట్ వస్తుంది, లిస్ట్ అయిన తర్వాత CBT 2కి పంపిస్తారనమాట. అయితే CBT 2లోనే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను, చూడండి అనమాట. CBT 2 వచ్చి 120 మార్క్స్కి ఉంటుంది, 90 మినిట్స్ మాత్రమే. CBT 1 90 మినిట్సే, CBT 2 కూడా 90 మినిట్సే. కాకపోతే అక్కడ 100 క్వశ్చన్స్, కానీ ఇక్కడ 120 క్వశ్చన్స్. అది డిఫరెన్స్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా CBT 2లోనే చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. అండ్ లాస్ట్ వన్ జనరల్ అవేర్నెస్ వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. టోటల్ వచ్చి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 90 మినిట్స్. సో ఇది క్లియర్గా CBT 2 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి. సో ఈ విధంగా సిలబస్ కవర్ చేసుకుంటూ మనం చదువుకున్నట్లయితే CBT 1 క్లియర్ చేయొచ్చు, CBT 2 కూడా క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం జనరల్ అవేర్నెస్ అంటే కేవలం ఓన్లీ జనరల్ సైన్స్ మాత్రమే కాదు, మొత్తం ఆల్ వస్తాయి అన్నమాట. అంటే ఐ థింక్ ఇప్పుడు జియోగ్రఫీ వస్తుంది, ఎకానమిక్స్ వస్తుంది, అదేవిధంగా పాలిటీ వస్తుంది, జనరల్ సైన్స్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. సో అలా జనరల్ అవేర్నెస్ అంటే అన్ని కవర్ అవే వస్తాయి అన్నమాట. సో మనం ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఉందన్నమాట. సో CBT 1లో జనరల్ అవేర్నెస్ వచ్చి 40 మార్కులు వస్తుంది, అదే CBT 2లో అయితే మాత్రం 50 మార్కులు వస్తుంది అనమాట. సో మనం జనరల్ అవేర్నెస్ బాగా ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా డైలీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో వాటి నుంచి మనకి 30 మార్క్స్ వస్తాయి. అదే CBT 2లోకి వచ్చినట్లయితే వాటి నుంచి 35 మార్క్స్ వస్తుందన్నమాట. సో CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, CBT 2 ఒకలా ఉంటుంది. అంటే సిలబస్ సేమే, కాకపోతే క్వశ్చన్స్ తేడా ఉంటుంది, టైం కూడా తేడా అనమాట. సో దీన్ని బట్టి మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. జై హింద్.